హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు ఏమేమి చేసామనేది ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చూసేయండి. ముందుగా నేను ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి. ఎందుకంటే ఈవినింగ్ వరకు చాలా రష్ అనేది ఎక్కువైపోతున్నారు అనేసి మేము ముందుగానే స్టార్ట్ అయిపోయాము. ఇక మేము వెళ్ళింది చందానగర్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. అందులోనే శివాలయం అనేది ఉంటుంది. అప్పుడే మేము 5 o'clock వెళ్ళాం కదా, అప్పుడే అభిషేకం అనేది స్టార్ట్ చేసేసారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇక్కడ అభిషేకాన్ని చూసేయండి. ఇక ఇక్కడ స్వామివారి అలంకరణ అనేది ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్నాక మేము ఇంటికనే చేరుకున్నాము. ఇక ఇక్కడ మార్నింగే వెళ్ళిపోయాం కదా, వర్క్స్ అనేవి కూడా అన్నీ అలానే ఉండిపోయాయి. ముందుగా ముగ్గు అనేది పెట్టేసుకున్నాను. ఈ విధంగా చిన్నగా సింపుల్గా పెట్టేసుకున్నాను. ఇక ముందుగా మనకి శివరాత్రి అనేది గుర్తుకొచ్చేది కందగడ్డ, అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా కందగడ్డ అనేది క్లీన్గా వాష్ చేసుకున్నాక ఇలా కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను. ఇందులో సాల్ట్ అనేది ఏమీ వేయలేదు, ఎందుకంటే ముందుగా మనము స్వామివారికి ప్రసాదం పెట్టాలి కదా, అందుకనేసి నేను ఇందులో సాల్ట్ అనేది వేయలేదు. ఇక ఆ తర్వాత అది అయ్యేలోపు మనం ఇక్కడ ఇంటికి సంబంధించిన మనకి కూరాడకుండా ఉంటుంది కదా, అది అనేది కుదించుకోవాలి. మనకు ఇలా బొట్లు అనేది పెట్టేసుకొని ఇలా కుదించుకోవాలన్నమాట. ఇదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత పసుపు రాసేసి ఇలా బొట్లు అనేది పెట్టేసుకున్నాను. ఇక ఆ తర్వాత కలశం చెంబు ఉంటుంది కదా ఇంట్లో, కలశం చెంబుకు కూడా అలాగే బొట్లు అనేది పెట్టేసుకున్నాను. ఇక ఆ తర్వాత మనకి పూజ గదిలో మొత్తం కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇక ఈ విధంగా ముందుగా పూజ గదిని అంతా కూడా రెడీ చేసుకున్నాక ఇక ఆ తర్వాత ఫ్లవర్స్ అన్నీ తీసేసుకున్నాను. చామంతి పూలు, మల్లె పూల మాల, శివరాత్రి పూలు ఉంటాయి, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక ఆ తర్వాత ఇక్కడ నేను స్వామివారికి ఒక 5 రకాల ఫ్రూట్స్ అన్నీ తీసేసుకున్నాను. ముందుగానే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక ఆ తర్వాత స్వామివారికి ఈ విధంగా అలంకరణ అనేది చేసేసుకున్నాను. ఇక ఆ తర్వాత ఒక 30 minutes పూజ అనేది చేసేసుకున్నాను ప్రశాంతంగా. ఇక ఆ తర్వాత మేము బీరంగూడ టెంపుల్కి అనేది వచ్చేసాము. ఇక్కడంతా కూడా జాతరలాగా ఉంది. ఇక ఆ తర్వాత లోపలికి ఎంట్రన్స్ అయిపోయి స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ఇక ఆ తర్వాత ఇక్కడ పిల్లలు నృత్య ప్రదర్శన అనేది చేస్తున్నారు, చిన్నపిల్లలు. ఇక ఆ తర్వాత అదంతా కూడా చూసేసి ఆ తర్వాత బయటకు వచ్చేసాము. ఇక ఇక్కడ మొత్తం కూడా స్టాల్స్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ కొద్దిసేపు షాపింగ్ చేశాక ఇంటికి వెళ్ళిపోయాము. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.